పీటీఓని సంఘ నాకు ఇచ్చేస్తున్నారు. కొన్ని కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వస్తాయి సార్ బడ్జెట్? వచ్చిందాన్ని మొత్తం నా సర్వనాశనం చేస్తాను. నా బాధ ఎవడన్నా పట్టించుకుంటాడా? నేను ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టినా, ల్యాండ్ కూడా నా జేబులోకి ఖర్చు పెట్టాను. జయనారాయణ 6 కంప్యూటర్ లైన్లో పెట్టినా, ఎవడు పట్టించుకోడు. అరే నువ్వు చేసిన పని ఒక్కడ ఒక మాట మాట్లాడు, నాకెట్లుంటుంది సార్ ఒక మాట చెప్పి. ఎన్నిసార్లు పొగడలేదు సార్ మరి? అట్లా కాదు సార్, పొగిడేది కాదు, నాకు అర్థం కాలే. ఐజీ దగ్గర ఇప్పుడు నేను ఇది బేవకూగానే అయిపోయినా కదా ఇప్పుడు నేను. ఐజీ గారు నీ గురించి ఎగతాలు పట్టించుకోలేదు. చీప్ గా మాట్లాడుతుంటే అటు చీప్ గా నన్ను తయారు చేసింది రైతు దగ్గర. నీ విషయం దగ్గర ఫోన్ గానే తలదించుకోవాల్సి వస్తుంది. ఆయన నీ పేరు చెప్పి భయపెట్టేస్తున్నాడు, శర్మ అని నన్ను భయపెట్టేస్తున్నాడు. సీసీ ఫోన్ చేసి అంటాడు, శర్మ చెప్పి ఆయనకు ఒక సెల్ ఫోన్ కొనేమని అంటాడు. అంటే ఇంత ఎగతాలు అయిపోయింది ఆయనకు. నేను ఎస్పీనే ఉంది, అంత చీప్ గా మాట్లాడుతాను. మళ్ళీ భూమి సార్ మీరు అంత నెత్తి మీద ఎందుకు ఎక్కించుకున్నారు? మిమ్మల్ని ఇష్టం వచ్చినట్లు బూతులు మాట్లాడతారు. చెప్తున్నా అయితే నేను ఏం చేయాలో చెప్పు, నాకు ప్రూఫ్ ఉందా? అది ప్రూఫ్ ఏంటి సార్? మీ ఆఫీస్ సెక్షన్ లో అందరి దగ్గర మొబైల్లో రికార్డ్ అయి ఉంది. ఆయన తిట్టాడు, నేను ఇమ్మంటే నేను ఇస్తాను రికార్డ్. నాకు ఇవ్వని నాకు ఎంక్వైరీలో అది కూడా అసలు 275 కార్డ్ నంబరు. ఆ నంబర్ ఏముందో అది ఇచ్చేసిన కూపన్ ఉంది డైరెక్ట్. కూపన్ ఆయన సంతకాలతో పాటు ఉన్నాయి. నాకు కార్డు ఇస్తా నేను. నేను పెడతా, రాస్తా నేను. రాసిన ఆల్రెడీ 275 నంబర్ ఇచ్చిన అకౌంట్ నంబర్. దాని కాపీ అన్ని ఉన్నాయి. నాకేం లేకుండా పోలే. నాకు ఫైనల్ స్టేజ్ వస్తుంది. ఆ రోజు ఒరిజినల్ సిడీస్ తో సహా పెడతాం మొత్తం. ఎవరెవరు ఏం మాట్లాడినది, ఎట్లా మాట్లాడినది, ఏంది అసలు పీటీఓ నాది లేకుండా ఇంకొక కల కాంపౌండ్ అనేది మొత్తం వస్తుంది టోటల్ గా. ఒక సీడీ ఉంది, నేను దాన్ని మర్జ్ చేసిన మొత్తం ఫైల్స్ ఉన్నాయి. ఎవరు ఎట్లా మాట్లాడేది, ఏ టైప్ లో మాట్లాడేది, నా మాటలు కూడా రికార్డ్ చేసి మొత్తం రికార్డ్స్ ఉన్నాయి. కూడా ఉంటాయి. నాది కూడా. మీరేం మాట్లాడినారు? మీరు ఫ్రాడ్ ఏం మాట్లాడారు? వయసులో పెద్దవాళ్ళు మీరు ఫ్రాడ్ మాట్లాడరు, అది బ్రదర్ గా స్వీకరించింది. మీకు ఎంతో ప్రేమతో చూసి నేను మీకు అర్థమవుతాను. ఎన్నికలు కూడా నేను ఒక మాట చెప్పాను, వాళ్ళు ఇద్దరు చేసింది తప్పు అంతే. నేను వాళ్ళపైన తీసుకోకాదు, వాళ్ళిద్దరు చేసింది తప్పు సార్. మొత్తం మొదలు కలిపిండు పీటీఓ అని. కరెక్ట్, తప్పే కరెక్ట్. అది ఐజీ గారు డిసిషన్ తీసుకోవాలి. వాళ్ళు ఐజీ గారు డెసిషన్ ఎట్లా తీసుకుంటారు? మీరు సుపీరియర్ ఆఫీసర్ గా మీరు చెప్పండి. నేనేం చెప్పాలా?